ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్పీ ఘోరంగా ఓడిపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. దీంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ నైరాశ్యంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేయాలని భావిస్తున్నట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? విలీనంపై వస్తున్న వార్తలు నిజమేనా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని కాంగ్రెస్ లేదా బీజేపీలో విలీనం చేస్తారనే టాక్ వినిపించింది. వైసీపీ జెండా పీకేస్తారంటూ నిత్యం వార్తలు వస్తున్నాయి. అయితే వైఎస్ జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ఈ విషయంపై అసలు స్పందించలేదు. మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైంది. ఇందులో ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ విలీన అంశం తెరపైకి రావడం కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తుందట. జెండా పీకేద్దాం అనే మాట వినగానే కొన్నేళ్ల క్రితం ప్రముఖ పత్రికలో ప్రజారాజ్యం పార్టీ గురించి వచ్చిన వార్త గుర్తుకొస్తుంది. ఉమ్మడి ఏపీలో 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారంటూ ఆనాడు వార్తలొచ్చాయి. అనుకున్నట్లుగానే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. ఇప్పుడు కూడా వైసీపీ విషయంలో అలాంటి ప్రచారమే జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు విలీనం ముచ్చట్లు అంతర్గతంగానే జరిగాయి. కానీ తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత వైఎస్ జగన్ కు సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగానే ఈ మాటలు చెప్పడంతో వైసీపీ క్యాడర్ అప్రమైందట. ఏదైనా పర్సనల్ టాక్ లో ఈ విషయం చెప్పుంటే పెద్దగా సీరియస్ గా తీసుకునేవాళ్లు కాదు. కానీ తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలోనే ఈ మాటలు చెప్పడంతో ఆందోళనలో పడ్డారంట వైసీపీ నాయకులు. ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. బాలినేని పార్టీ మారతారని తెలియగానే వైఎస్ జగన్ హుటాహుటిన కొందరు నాయకులను పంపి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరి మాట వినలేదు బాలినేని. తన దారి తాను చూసుకుంటారని కుండబద్దలు కొట్టారని టాక్. అంతేకాకుండా అనుచరులతో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ లో విలీనమయ్యే పార్టీలో తానెందుకు కొనసాగాలనే ధోరణిలో మాట్లాడారు. ఇవాళ కాకపోయినా రేపైనా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఖాయమన్నారు బాలినేని. తెర వెనుక జరుగుతున్న మంతనాలను కూడా బయటపెట్టి ఆశ్చర్యపరిచారు బాలినేని. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ తాడేపల్లిలో ఎక్కువగా ఉండడం లేదు. వారంలో ఎక్కువ రోజులు బెంగళూరులోని తన ప్యాలెస్ లోనే ఉంటున్నారు. అక్కడే విలీనానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెప్పారు బాలినేని. తల్లి కాంగ్రెస్ లోకి పిల్ల కాంగ్రెస్ విలీనం తప్పదని ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ మాట్లాడుతున్నారని అన్నారు బాలినేని. గతంలో షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనమైంది. ఈ విలీనానికి సహకరించింది డీకే శివకుమార్ అనే టాక్ ఉంది. ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా డీకేనే మధ్యవర్తిత్వం వహిస్తున్నారట. వైఎస్ జగన్ కాంగ్రెస్ అధిష్టానం మధ్య ఆయనే రాయబారం నడిపిస్తున్నారట. వైఎస్ జగన్ కు కేసుల గండం ఎప్పుడూ మెడకు వేలాడుతూనే ఉంటుంది. గత 5 ఏళ్లలో బీజేపీ సహకారంతో కేసుల విచారణను వాయిదా వేయించుకోగలిగారని, కానీ ఇప్పుడు ఏదో ఒక జాతీయ పార్టీ అండలేకపోతే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోననే ఆందోళనలో ఉన్నారట జగన్. రాష్ట్రంలోని టీడీపీ జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు చంద్రబాబు అవసరం మోడీకి ఎక్కువగా ఉంది. కాబట్టి బీజేపీకి దగ్గర కావడం లేదా ఆ పార్టీలో వైసీపీని విలీనం చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. పైగా ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉంది. ఆ పార్టీతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా లాభపడవచ్చని భావిస్తున్నారట జగన్. అందుకే విలీన అంశం తెరపైకి వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లారు. అప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీనే అండగా ఉంది. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు కూడా అరవింద్ కేజ్రీవాల్ కు ధైర్యాన్నిచ్చి అండగా ఉన్నాయి. రేపు తాను అరెస్టు అయినా ఒక జాతీయ పార్టీ అండగా ఉండాలని జగన్ భావిస్తున్నారట. అందుకే కాంగ్రెస్ తో పొత్తు లేదా విలీనానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు బాలినేని. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి విషయం చేరవేశారని, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు విలీన అంశం చేరినట్లు తెలిసింది. ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొన్నటి వరకు విదేశీ పర్యటనలో ఉన్నారు. అందుకే విలీన విషయంలో స్పష్టత రానట్లు సమాచారం. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని స్వయంగా బాలినేని చెప్పడంతో పార్టీ నాయకుల్లో అంతర్మదనం మొదలైంది.
ఎవరో వేరే నాయకుడు ఈ మాటలు చెప్పుంటే లైట్ తీసుకునేవారు. కానీ జగన్కు చుట్టమైన బాలినేని స్వయంగా వెల్లడించడంతో నిజమేనని వైసీపీ నాయకులు నమ్ముతున్నారట. కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఇప్పుడున్న ఆదరణ కూడా ఉండదని, ఏపీలో కాంగ్రెస్ ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని, ఇప్పుడు ఆ పార్టీ సభ్యులుగా ఎలా ఉంటామని చర్చించుకుంటున్నారట. కాగా బాలినేని అంశాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. పార్టీ మారాలని అనుకున్నప్పుడు ఇలాంటి అభాండాలే మీద వేసిపోతారని, అసలు విలీనం పొత్తు లాంటి అంశాలు ఏవి జగన్ దృష్టిలో లేవని కొంతమంది నాయకులు అంటున్నారు. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం, అంత మాత్రాన పార్టీని విలీనం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారట. ఏదేమైనా బాలినేని వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో కాక పుట్టిస్తున్నాయి. ఆయన మాటలు నిజమవుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.